సహకార సంఘాల అభివృద్ధికి పరపతి సంఘం అధ్యక్షులు కృషి చేయాలని, నష్టాల బాటలో ఉన్న సహకార కేంద్ర బ్యాంకులను లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు నిరంతరం కృషి చేస్తానని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. కాకినాడ జీ కన్వెన్షన్ హాల్లో జిల్లా 220 మంది పరపతి సంఘ అధ్యక్షులతో సహకార కేంద్ర బ్యాంక్ 131వ మహాజన సభలు కాకినాడ బ్యాంక్ సీఈఓ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల సహకార కేంద్రం చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, లాభాల బాటలో డీసీసీ బ్యాంక్ ఉండాలంటే సహకార సంఘం అధ్యక్షులు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, రికవరీ సమయాల్లో అధ్యక్షులు పూర్తి బాధ్యత వహించి సహకార బ్యాంక్ లాభాల బాటలకు తీసుకువెళ్లాలని తెలియజేశారు. ప్రతి అధ్యక్షులు రోజుకొకసారైనా సహకార సంఘాలకు వెళ్లి సొసైటీలో జరుగుతున్న లావాదేవీలు, ఇతర పనులపై సమీక్ష జరపాలని, తద్వారా సహకార సంఘాలతో జరుగుతున్న లోటుపాట్లు తెలుస్తాయని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం సహకారం వల్ల 10 మందికి మేలు చేసే అత్యున్నత స్థానంలో మనమందరం ఉండటం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మనకిచ్చిన పదవిని బాధ్యతగా నిర్వర్తించి ప్రభుత్వానికి సహకార సంఘాలకి మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు. కార్యక్రమంలో డీసీఎం శ్రీధర్ చౌదరి, ఆప్కాబ్ మ్యూజియం బాపూజీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న సహకార పరపతి సంఘ అధ్యక్షులు పాల్గొన్నారు. 50 లక్షలు కావాల్సిన కళ్ళు మూసుకొని సంతకం పెడతా ఉన్నాం. ఎన్ని కోట్లు ఇవ్వడానికైనా ఈరోజు సహకార కేంద్ర బ్యాంక్ సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అది ఎస్టీఏ కావచ్చు, ఎస్ఏఓ కావచ్చు, రైతు నేస్తం కావచ్చు, ఏఎస్ఏఓ కావచ్చు, అన్ని అప్పులు ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు చేయవలసిన పనుల్లో మీ సహకార సంఘం ఆ పర్సంటేజ్ వచ్చిందా అనేటువంటిది మీ సెక్రటరీని కానీ మీకున్నటువంటి స్టాఫ్ను కానీ పదే వారితో పని చేయించి రికవరీ చేయించి మరి ఆ పర్సంటేజ్ వస్తే మనం ఎంత లోనింగ్ అన్నా ఇవ్వడానికి, తద్వారా మనందరికీ కూడా పేరు వచ్చేటువంటి అవకాశం కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కొంతమంది సహకార సంఘ అధ్యక్షులు కొత్తగా మనం జాయిన్ వచ్చాం, చాలామంది అప్పులు అడుగుతారు. మనం ఏదో పని చేయాలి, గ్రామంలో అప్పులు ఇవ్వాలని ఉంది. కాకపోతే ఇది బ్యాంకింగ్ వ్యవస్థ కాబట్టి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి లోబడే మనం పని చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏమంటే మేము ప్రెసిడెంట్గా మేము చేయలేకపోతున్నాం అనేటువంటి పాపం అడుగుతూ ఉన్నారు. అలా 2010 30% లోపు కూడా ఉన్నటువంటి